భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలని మొదటిసారిగా ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఎంఎన్ రాయ్. మొదటి రాజ్యాంగ నిర్మాణ సభ ఎప్పుడు సమావేశమయ్యింది? ఆన్సర్ 9th December 1946. జవహర్లాల్ నెహ్రూ చారిత్రాత్మకమైన ఆశయాల తీర్మానాన్ని సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 13 December 1946. 26 నవంబర్ 1949 నాడు ఆమోదించబడిన రాజ్యాంగంలో ఎన్ని ప్రకరణలు మరియు ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? ఆన్సర్ 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు. జవహర్లాల్ నెహ్రూ ఏ కమిటీకి అధ్యక్షత వహించారు? ఆన్సర్ కేంద్ర అధికారాల కమిటీ. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ 29 ఆగస్ట్ 1947. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆన్సర్ 7. ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ జేబీ కృపలాని. రాజ్యాంగ సభ ఏ సంవత్సరంలో కామన్వెల్త్ భారతీయ సభ్యత్వాన్ని ధృవీకరించింది? ఆన్సర్ 1949. జాతీయ జెండాను రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ జూలై 22, 1947. రాజ్యాంగ సభ జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ జనవరి 24, 1950. రాజ్యాంగ నిర్మాణ సభలో ఏ వర్గాల ప్రాతినిధ్యం లేదని విమర్శించబడింది? ఆన్సర్ సామాన్య ప్రజలు మరియు ఇతర వర్గాలు. రాజ్యాంగ నిర్మాణ సభను ఒక హిందువుల సంస్థ అని పిలిచిన వారు ఎవరు? ఆన్సర్ లార్డ్ విస్కౌంట్ సైమన్. రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా దేనిని ఆమోదించారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.